మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మన బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. బిఆర్ అంబేద్కర్ గారు అడగారిన వర్గాలకు సముచిత న్యాయం, రాజ్యాంగంలో సముచిత న్యాయం కావాలా, రాజ్యాధికారం కావాలనే ఒక నిశ్చయంతో ఈరోజు ఆయన వచ్చేదను దీన్ని మన కాన్స్టిట్యూషన్ ఇది చేశారు. దానివల్ల ఈరోజు చిన్న చిన్న వర్గాలు ఎవరికి రాజ్యాధికారం లేకుండా అణగారిన వర్గాలు ఉండే వాళ్ళకి రాజ్యాధికారం వచ్చింది. అది కాక అందరికీ ఒక రాజ్యాధికారం కావాలా, అందరూ సమానంగా బతకల్లా, ప్రజలందరూ ఒక వేదిక మీద ఉండాలా, అందరికీ సమానంగా. లేకపోతే ఇంత ముందు ఆయన కాన్స్టిట్యూషన్ లేనప్పుడు చాలా వరకు మన భారతదేశంలో అణగారు గిద్ద తొక్కడం కానీ, పై కులాలన్నీ పైన ఉండింది. ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరూ సమానంగా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చారు. దానికి ఈరోజు మనకు భగవద్గీత, బైబిల్, దాని తర్వాత ఖురాన్ ఎంత ఇంపార్టెంటో ఆ రకమైన ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ అనేది ఆయన రాసి ఈ రోజు మన దేశం ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉంది అంటే ఆయన రాసిన రాజ్యాంగమే మూల కారణం. కాబట్టి ఇట్లా రాజ్యాధికారం ఇంత ప్రజలకు సేవ చేసి ఇతర అడుగుబడిన వర్గాలకు సేవ చేసిన మన అంబేద్కర్ గారికి నివాళులు అందించడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం విజయవాడ నడిబొట్టు మీద స్థాపించారు. ఇదే ఆయనకి ఇచ్చిన గౌరవం. రోజు మన అంబేద్కర్ గారి ఆశయాలతో ఎవరైనా రాజ్యాంగం గాని ప్రభుత్వం గాని నడిపిస్తున్నాడంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్దపీటేసి వాళ్లకు పెత్తందారులు అడగదొక్కింటే వాళ్లకు కింద ఉండే పేదలకు ఆయనకు అప్లిఫ్ట్ చేసి ఈ రోజు రాజ్యాధికారం అని తెప్పించి వాళ్లకు కూడా వాళ్ళ పెత్తందారులతో సమానం ఈ రోజు మనకు తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ రోజు నిజమైన నివాళులు ఎవరు అర్పించారంటే వేరే ఒక పార్టీల వాళ్ళందరూ కేవలం వాళ్ళ గురించి మన అంబేద్కర్ గారి గురించి చెప్తారు కానీ ఆయన గురించి ఈ రోజు వరకు చేసింది ఏమీ లేదు. ఊరికే ఏదైనా వచ్చి నివాళులు అర్పించే సెల్ఫైతే తప్ప చేసేది ఏమీ ఉండదు. కానీ దానికి కృతజ్ఞతగా మన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొట్టు మీద అంత పెద్ద ప్రపంచంలో అతి పెద్ద దీన్ని స్థాపించారు. కాబట్టి ఏదైనా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అడుగడిన వర్గాలు అందరూ పైకి వస్తారని, ఇంకా మీదట కూడా రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన వచ్చి అఖండ మెజార్టీతో గెలిపించి మన అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారం గవర్నమెంట్ నడిపిస్తామని ఆశిస్తూ ఈ సందర్భంగా మనం ప్రజాస్వామ్య మనుగడ ముఖ్యంగా పీడిత వర్గాలకు తరతరాలుగా అనుభవిస్తున్న కష్టాలు, నష్టాలన్నింటినీ కూడా కొంతైనా సరే వారికి న్యాయం చేకూర్చే విధంగా చట్టాలు వచ్చి ఈరోజు ప్రజాస్వామ్య విలువలను కాపాడే పరిస్థితులకు ప్రపంచంలో అనేక కాన్స్టిట్యూషన్ అన్నింటినీ కూడా చదువుకుని భారతదేశానికి సరిపోయే కాన్స్టిట్యూషన్ ను ఈరోజు పెట్టిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొట్టమొదటిగా నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ వద్ద అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టేదానికి మొట్టమొదటి నేనే పర్మిషన్ ఇచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడుతోంది అంటే ఆయన ఎంతో మంది నియంత్రణలు వచ్చి చేద్దామని ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ఆయన పెట్టిన చట్టాలను ఈరోజు నిలబడుతుంది మనం చేసుకుంటాం. పండుగ వాతావరణంలో కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి చైతన్యం తీసుకొని పోయే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుపుకోవడం జరుగుతుంది. ఆ రోజు మహిళలకు ఏదైతే సమాన హక్కు కోసమో వాళ్లకు ఓటు హక్కు కోసమో అంబేద్కర్ గారు ఆయన పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. అలాంటి తరుణంలో ఈరోజు ఆయన అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకు రిజర్వేషన్ 50% పైభాగంగా ఇచ్చి అది జనరల్ లో కూడా మహిళలకు ఎక్కువ శాతం అవకాశాలు కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజు రాజ్యాంగంలో హక్కులు అందరికీ సమానత్వంగా పంచడం వల్ల ఈరోజు భారతదేశం సస్యశ్యామలంగా ఉంది. ఈరోజు ఒక మైనార్టీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక పదవుల్లో ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరొక్కసారి స్మరిస్తూ నిజారన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం.